ఏంటో తెలియదు కొంతమంది. ఏదైనా చిన్నది వస్తే చాలు మారిపోతారు. అప్పట్లో పేడ తీసుకొచ్చి దాన్ని పిసికి ఇల్లు అలుక్కున్నప్పుడు బాగానే ఉండేది. టైల్స్ అయిపోయిన తర్వాత మారిపోయింది మనిషి. మార్బుల్స్ వేసిన తర్వాత మారిపోయింది మనిషి. అప్పట్లో పిండి రుబ్బేటప్పుడు ఎక్కడ రోల్లో పిండి రుబ్బేటప్పుడు బాగానే ఉండేది. గ్రైండర్ వచ్చిన తర్వాత మారిపోయింది మనిషి. అప్పట్లో అంట్లు తోముకున్నప్పుడు బాగానే ఉండేది మనిషి. బట్టలు ఉతికేటప్పుడు ఎక్కడ సాకర బండ మీద ఉతికేటప్పుడు బాగానే ఉండేది. వాషింగ్ మిషన్ రాగానే, పని మనిషి రాగానే మారిపోయింది మనిషి. నేనేమంటానంటే, ఎందుకు మారాలి? పరిస్థితి మారితే ఎందుకు మారాలి? అన్నీ ఈరోజు మహానుభావులు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నడిచేటప్పుడు బాగానే ఉంటాడు. దేవుడు ఆశీర్వదించి స్కూటర్ ఇవ్వగానే, దేవుడు ఆశీర్వదించి కారు ఇవ్వగానే ఇక్కడున్న కళ్ళు ఎక్కడ పోతాయి? ఇక్కడున్న కళ్ళు ఎక్కడ పోతున్నాయి? ఇటు పోతున్నాయి. నడిచినప్పుడు కళ్ళు జాగ్రత్తగానే ఉన్నాయి. కారు రాగానే కళ్ళు నెత్తిమీకి వెళ్ళిపోయాయి. ఆస్తి రాగానే కళ్ళు నెత్తిమీకి వెళ్ళిపోయినాయి. దేవుడు వీటి యొక్క భక్తిని దేవుడు ఆశపడ్డాడు. వీరు గుడ్డివారు, నిజమైన గుడ్డివారు వీరు. స్వస్థత కావలసింది ఇలాంటి గుడ్డివారికే. ఆయన ఉమ్మి వేసి అక్కడ స్వస్థపరిచాడే, అక్కడ కాదు స్వస్థత కావాల్సింది. మన ఆత్మీయ నేత్రాలకు దేవుడు స్వస్థతను దయచేయను కాక.